హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే అటుకుల స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. హెల్తీగా చాలా బాగుంటాయండి. డ్రైగానే ఎక్కువైతే ఆయిల్తో అవసరం లేదు. మనకి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి, పిల్లలు ఇంటికి రాగానే ఏమన్నా ఉన్నాయా అనేసి అడుగుతుంటారు. కాబట్టి స్నాక్స్ ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు అడిగినా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసేసుకొని పల్లీలు, పప్పులు, అలాగే ఒక హాఫ్ అయితే పంప్కిన్ సీడ్స్ వేసేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత మకానా వేసుకొని ఒక పెద్ద సైజు గిన్నెతో వేసేసుకొని ఇలా అన్నీ డ్రైగా వేయించేసుకోవాలి. మన చేతిలో అనగానే స్మాష్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే అటుకులు వేసుకొని ఇలా అటుకులు కూడా వేయించేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత లైట్గా అయితే రోస్ట్ అవ్వాలంటే తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే గిన్నెలోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి వేయించుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వేయించేసుకున్న తర్వాత అదే గిన్నెలోనే ఇలా సైడ్కి అనేసేసుకొని ఒక 3 కానీ అలా పచ్చిమిర్చి అయితే చిన్నగా తరిగేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులో ఒక 5 కానీ 6 కానీ వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఇలా దంచేసి వేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలా బాగా అయితే వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడైతే అందులోనే ఆవాలు, అలాగే ఒక స్పూన్ అయితే సోంపు వేసుకోవాలండి. జీలకర్ర కాకుండా సోంపు వేసుకోండి, బాగుంటాయి. దీనికి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వేసుకొని వేగిన తర్వాత పసుపు, కారం వేసేసుకొని ఇలా ఒకసారి అన్నీ కలిపేసేసుకొని ముందుగా అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పప్పులు, పంప్కిన్ సీడ్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో మకానా వేసేసుకొని అలాగే అటుకులు వేసేసుకొని ఇలా అన్నీ కలిపేసేసుకోవడమే. ఒకసారి అయితే అన్నీ ఇలా కలిపేసేసుకోండి. అంతే. మనకి ఒక 15 డేస్ అయినా కూడా 20 డేస్ అయినా ఏం పాడవండి. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. చేయడం కూడా ఈజీనే, పిల్లలకి కూడా హెల్తీగా మనం పెట్టినట్లు ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఏమైనా కొత్తగా